తెలంగాణ బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల్లో ఇప్పటికే 10 మంది పార్టీకి టాటా చెప్పేశారు. త్వరలోనే మరికొందరు కూడా క్యూలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడిన వారిలో కూనా శ్రీశైలం గౌడ్, పులిమామిడి రాజు, ఆరేపల్లి మోహన్, శ్రీ గణేష్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, బాబు మోహన్, రతన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం జంప్ అయ్యారు. వెళ్తూ తనయుడు మిథున్ రెడ్డి, రతన్ పాండురంగారెడ్డిని వెంట తీసుకెళ్లారు. ఇతర నేతలను కూడా కాంగ్రెస్ లోకి ఆకర్షించడం ద్వారా పాలమూరులో బీజేపీని ఒంటరి చేయాలన్న వ్యూహం దీని వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ రోజుకి మరింత బలహీనపడుతోంది. దీంతో నేతలు చేజారకుండా జాగ్రత్తలు పడుతోంది.